దాంట్లో బట్ట భయపడద్దు, వస్తాడు వస్తాడు వస్తాడు. లేదమ్మా, నిజంగా సొసైటీ ఉపయోగపడతారు. అది చూసుకో. నవరత్నాలు అన్నది చాలా బాగా జనాల్లోకి వెళ్ళాయి. మేజర్గా జనాల్లోకి వెళ్ళింది ఏంటంటే గ్రౌండ్ లెవెల్ పీపుల్స్కి బాగా రీచ్ అయ్యాయి. సో లెవెల్లో సక్సెస్ అయ్యాయి. సో ఆ జనాలు ఏంటంటే జగన్ కాకుండా ఇంకొక పర్సన్ ఊహించుకోవడానికి కూడా వాళ్ళకు ఇది సరిపోవట్లేదు. సో అందుకోసము జగన్కు 99% ఛాన్స్ ఉంది. మీది ఎక్కడ సార్? ఏపీగా తెలంగాణ. సో అంటే మీరు సంక్షేమ పథకాలు సక్సెస్ అయ్యేది విన్నారా? నేను జనరల్గా నాకు రిలేషన్స్ ఉంటాయి. నేను రెగ్యులర్గా చెప్పడం కదా, నేను వెళ్తూ ఉంటాను. వైజాగ్ నా సెకండ్ నెగిటివ్ ప్లేస్ అంటాను. సో మీ రిలేటివ్స్కి అర్హత కలిగినటువంటి పథకాలన్నీ అందే. మరి వ్యతిరేకం చేస్తున్నారు ఎందుకు ప్రతిపక్ష పార్టీలు? బాగా జనరల్గా ఉంటుంది కదండి. ఇప్పుడు అదే సేమ్ పొజిషన్లో టీడీపీ ఉన్నా కూడా వైసీపీ వాళ్ళు కూడా అదే కౌంటర్ అటాక్ ఉంటుంది కదా. కౌంటర్ అటాక్ ఎక్కడైనా ఉంటుంది కదా. సో అలా వాళ్ళు చెప్పకపోతే అందలేదు అని చెప్పకపోతే మన జనాల్లోకి ముందుకు వెళ్ళలేము కదా. హామీల పరంగా 14లో బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు కరెక్ట్గా నెరవేర్చారా? 19లో ఈయన సీఎంగా ఉన్నప్పుడు కరెక్ట్గా నెరవేర్చారా? 100% నో డౌట్ అందులో. మన జగన్ గారు నో డౌట్. ఒంటరిగా వస్తున్నారు కదా ఆయన, ఇంతమంది కలిసి వస్తున్నారు, గెలుస్తారంట. నేను పెద్ద డైలాగ్ చెప్పలేను, సింగిల్ సింహం అని అలాంటివి చెప్పలేను. కానీ జగన్ ఆ గట్స్ అండి, ఆయన గట్స్ని అసలు ఆయన వచ్చిన ట్రావెల్ చేసిన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన జర్నీ అనేది అది వండర్ఫుల్ జర్నీ. ఆ జర్నీని ఎవరైతే చూసారో జనాలు ఆయన వదులుకోవడానికి కూడా రెడీ లేదు. సేమ్ టైం తను నిరూపించుకున్నాడు ఏంటి అనేది. ఆ నిరూపించుకోవడం వల్ల జనాలు కూడా బాగా కనెక్ట్ అయ్యి ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీనియర్ పొలిటీషియన్, అన్నీ తెలుసు అతనికి. అయినా కూడా మాకు ఇతనే కావాలనే మేజర్ పర్సంటేజ్ ఇతని వైపు ఉన్నారంటే బికాజ్ అదే అతని జర్నీ చూశారు. అతని సక్సెస్ అంటే అతను చెప్పిన మాట నిలబెట్టుకుంటాడు అనేది. అంటే ఫాదర్ ఏదైతే ఒక మాట ఉంది కదా, మాట తప్పడు మడమ తిప్పడు అనే సేమ్ దాన్ని రిపీట్ చేస్తాడని ఒక నమ్మకం జనాల్లోకి వెళ్ళిపోయింది. జగన్ గారి డిఫరెన్స్ చెప్పండి.